ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 15, 16 తేదీల్లో తులారాశి వారికి 4 శుభ సంకేతాలు కనిపించబోతున్నాయి. ఆర్థికంగా ఎదగటానికి ఈ 4 శుభ సంకేతాలు ఈ 2 రోజుల్లో వస్తాయి. కాబట్టి ఆర్థికంగా ఎలాంటి లాభాలు వస్తాయి, ఎలాంటి అవకాశాలు వస్తాయి, అలాగే మీ జీవితంలో మార్పులు ఏ విధంగా వస్తాయి, మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఏ విధంగా వస్తుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక తులారాశి వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వీరు ఎలా నడుచుకుంటారో తెలుసుకుందాం. తులారాశి వారు సమతుల్యత సామరస్యాన్ని పాటిస్తారు. వీరు చాలా మంచివారు, తెలివైన వారు. వీరు ఏది చేసినా వీరికి ఇక నుండి కలిసి వచ్చే అవకాశాలు వస్తాయి. వీరికి స్నేహితులంటే చాలా ఇష్టం. అందులో కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు వారు తెలుసుకోలేకపోయారు. కానీ ఇక నుండి ఇలాంటి వారు ఏ విధంగా ఉంటున్నారు, అలాగే ఈ రాశి వారికి స్నేహితులు ఎక్కువగా ఉండడం వలన వారిలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు, వీరిని ఉపయోగించుకునే వ్యక్తులు కూడా ఉంటారు అని ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. కొంతమంది స్నేహితులని దూరంగా పెట్టడానికి ఈరోజు ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా అది విజయం సాధించే వరకు అస్సలు పట్టువదలకుండా ఉంటారు. ఈ రాశి వారు మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అందరూ ఆకర్షిస్తారు. వీరిని చాలామంది ఇష్టపడతారు, కొంతమంది ప్రేమిస్తారు. అలాగే ఈ రాశి వారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు చూశారు. వీరి కోసం ఎప్పుడూ బ్రతకలేరు. వీరి కుటుంబం కోసం ఎప్పుడు కష్టపడుతూ పెరిగారు. కానీ మధ్య వయసు వచ్చిన తర్వాత ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వివాహం అయిన వారికి వారి భాగస్వామి వలన కొంచెం అదృష్టం అనేది చాలా వస్తుంది. అందులో మొదటి సంతానం వలన వీరికి విపరీతమైన అదృష్టం ఖచ్చితంగా వస్తుంది. రోజు తులారాశి వారు ఆలోచన విధానం అనేది మార్చుకుంటారు. ఇది మొదటి సంకేతం. ఆలోచన విధానం ఏ విధంగా మార్చుకుంటారు అంటే, కొంతమంది స్నేహితులని దూరంగా ఉంచుతారు. అలాగే వీరు చుట్టూ ఉన్న వారిలో, కుటుంబంలో ఉన్న వారిలో పరులు ఎవరిని వీరు ఉపయోగించుకుంటున్నారో, అవసరానికి ఉపయోగించుకొని వదిలేసేవారు ఎవరు అనేది పూర్తిగా ఈ 2 రోజుల్లో తెలుసుకుంటారు. కాబట్టి వీరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఏదైనా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయంపై కట్టుబడి ఉంటారు. ఏదైనా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదంటే నష్టాలు కష్టాలు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో, ఉద్యోగంలో ఏ విషయంలోనైనా ఒక నిర్ణయం అనేది ఈరోజు ఖచ్చితంగా తీసుకుంటారు. ఆ నిర్ణయంపై వీరి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అది ఒక పెద్ద జీవితానికి సంబంధించిన నిర్ణయం అనేది మీ ముందుకు వస్తుంది. ఆ నిర్ణయం ఎలా వస్తుందంటే, ఒక అవకాశం అనేది మీ జీవితానికి వస్తుంది. అవకాశం పెద్ద మార్పునే తెచ్చిపెడుతుంది. అలాంటి అవకాశం మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఇక 2వ శుభ సంకేతం ఏమిటంటే, ఈరోజు మీకు ఒక వ్యక్తి అనేది పరిచయం అవుతారు. ఆ వ్యక్తి వలన మీకు ఆర్థికంగా ఎదగడానికి ఒక మార్గం దొరుకుతుంది. ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి చాలా కాలంగా కష్టపడ్డారు. ఇప్పుడు మీ ముందుకే వస్తుంది. కాబట్టి ఆ మార్గం ఏ విధంగా వస్తుంది, ఒక స్త్రీ వలన ఆ మార్గం మీకు ప్రయాణంలో కావచ్చు, ఏదైనా ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా సమూహంలో కావచ్చు, ఖచ్చితంగా మీకు ఒక మంచి ఐడియా వచ్చేటట్లు ఆ స్త్రీ మీకు ఇస్తుంది. మీరు ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించండి. అలాగే మీ ప్రయత్నాలు సక్సెస్
సక్సెస్ కావడానికి ఈ 2 రోజులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీకు గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. మీ ప్రయత్నం ఏది చేసినా సక్సెస్ అవుతుంది. కొన్ని విషయాలలో ఆలస్యమైనా సరే ఖచ్చితంగా విజయం సాధించే వరకు అస్సలు పట్టు వదలవద్దు. ఇకపోతే మూడవ శుభవార్త ఏమిటంటే, మీకు అనుకోకుండా ఒక శుభవార్త మీ కుటుంబంలో వస్తుంది. వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశాలు, వివాహం అయిన వారికి తమ మొదటి సంతానం వారితో అనుకోకుండా ఒక శుభవార్త అనేది వినబోతున్నారు. మీ ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. దాని వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ భాగస్వామి మీకు ఒక శుభవార్త చెప్తారు, లేదా మీ భాగస్వామి మీ కష్టాలను పంచుకోవడానికి ఏదైనా ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో మీ జీవితం సక్సెస్ కావడానికి ఒక మార్గం తెరుచుకుంటుంది. అప్పుల్లో ఉన్నవారికి అప్పులు తీర్చే మార్గం ఒకటి దొరుకుతుంది, లేదా అప్పులు తీర్చడానికి ఈరోజు ప్రయత్నించండి. ఖచ్చితంగా అప్పులు తీరే మార్గం త్వరలోనే వస్తుంది. అది మీ భాగస్వామి వల్లనే అవుతుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న విధంగా మీకు తగిన పార్ట్నర్ ఖచ్చితంగా దొరుకుతారు. దాని వలన ఇంతకాలంగా పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఇక 4వ శుభవార్త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు ఎవరి మనసు నొప్పించకుండా ప్రశాంతంగా ఉంటారు. అందులో ఉద్యోగంలో, వ్యాపారంలో మీ భాగస్వామి అందరితో ప్రశాంతంగా మాట్లాడడం వలన వ్యాపారంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ఈరోజు ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఖచ్చితంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగం చేసేవారికి ఏదైనా మార్పు చేసుకోవాలనుకునేవారు ఈరోజు ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. అలాగే మీరు ప్రేమలో ఉన్నవారైతే ఈరోజు ఏదైనా చిన్న ప్రయాణం చేయాలని అనుకోండి. మీ మనసులో ఏదైనా ఇబ్బంది, అవమానాలు, అనుమానాలు ఉన్నట్లయితే వాటన్నిటికీ ఈరోజు పులి స్టాప్ కాబోతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మనసు విప్పి మాట్లాడుకోండి. ఖచ్చితంగా మీలో ఉన్న ఒడిదుడుగులన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ కష్టానికి ప్రతిఫలం రావడానికి మీ పార్ట్నర్ ప్రయత్నిస్తారు. అదేవిధంగా మీ ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు, అనుమానాలు, అవమానాలు లేకుండా జీవితం ఆనందంగా సాగడానికి ఈరోజు మీరు ఒక స్పెషల్గా ఎక్కడైనా మీట్ అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా జీవితం ఉంటుంది. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. దాని వలన భవిష్యత్తు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. గతంలో పడ్డ కష్టాలు, కన్నీళ్లు మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలంటే సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు చేసిన ప్రణాళికల వలన ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్యంగా చాలా బాగుంటారు. విద్యార్థులకు అనుకున్న విధంగా విజయం సాధిస్తారు. ఈ రోజు నుండి పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. అనుకున్న దాన్ని రీచ్ అవుతారు. ఈరోజు ఒక పాత స్నేహితుడు లేదా పాత స్నేహితురాలు కలుస్తారు, లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా మీట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. వారితో మనస్ఫూర్తిగా సమయాన్ని కేటాయిస్తారు.